ఇవాళ నేను మీ అందరితో కూడా ఒకటే చెప్తా ఉన్నాను. ఇవాళ ఒక్కసారి ఇక్కడ ఉన్న ఈ పాలనను చూడమని అడుగుతా ఉన్నాను. ఈ 5 సంవత్సరాలలో చంద్రబాబు నాయుడు గారు చేసిన పాలనను ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా. ఈ చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల పరిపాలనలో మనం చూసింది ఏమిటి అనంటే మోసం 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 తప్ప మరొకటి ఏదైనా చూసామా అని అడుగుతా ఉన్నా. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పాలనలో మోసాలను చూశాం, అబద్ధాలను చూశాం, అవినీతిని చూశాం, దౌర్జన్యాన్ని చూడలేదా అని అడుగుతా ఉన్నాను మీ అందరి తరఫున ఈ చంద్రబాబు నాయుడు గారిని. ఇంతటి అన్యాయమైన మోసాలు, ఇంతటి అన్యాయమైన అబద్ధాలు, ఇంతటి అన్యాయమైన దుర్మార్గం, ఇంతటి అన్యాయమైన అవినీతి మధ్య ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అంటా ఉన్న మాటలేమిటో తెలుసా? తాను ఎక్కడికి వెళ్ళినా అట, తాను పబ్లిక్ మీటింగ్లలో ఎన్నికల వేళ వెళ్ళినప్పుడు తాను ఎక్కడికి వెళ్ళినా కూడా పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మల మొహంలో చిరునవ్వు కనిపించింది అని ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అంటా ఉన్నారు. అక్క, మీ మొహాలలో చంద్రబాబు నాయుడు గారిని చూసి చిరునవ్వు కనిపించిందంట అక్క. నిజమే చంద్రబాబు గారు, చిరునవ్వే కనిపించింది వాళ్ళ మొహంలో. కారణం ఏమిటో తెలుసా? మీ పాలన చూసి కాదు చంద్రబాబు గారు, ఇక వారంలో మీరు దిగిపోతున్నారు అన్న ఆనందం కనిపించింది ఆ చెన్నమ్మల మొహాలలో అని చెప్తా ఉన్నా. ఒక వారంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని మేము దించేస్తా ఉన్నాము అన్న ఆనందం ఆ అక్క చెల్లెమ్మల మొహాలలో కనిపించింది. 5 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి మోసాలకు, 5 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి దుష్ట పరిపాలనకు ప్రతి క్షణం కూడా గుర్తు చేసుకొని ఈ ప్రభుత్వాన్ని దించబోతున్నాము, మంచి రోజులు రాబోతున్నాయి అన్న ఆనందంతో రైతుల ముఖంలో ఆనందం కనిపిస్తా ఉంది, మహిళల ముఖంలో ఆనందాన్ని కనిపిస్తా ఉంది, నిరుద్యోగుల ముఖాలలో ఆనందంగా కనిపిస్తా ఉంది, సామాజిక వర్గాల ముఖంలో ఆనందాన్ని కనిపిస్తా ఉంది, ఉద్యోగుల ముఖంలో ఆనందం కనిపిస్తా ఉంది, చిన్న చిన్న వ్యాపారుల ముఖంలో ఆనందాన్ని కనిపిస్తా ఉంది, కార్మికుల ముఖంలో ఆనందం కనిపిస్తా ఉంది. ప్రతి ఒక్కరి ముఖంలో కూడా చిరునవ్వు కనిపిస్తా ఉంది చంద్రబాబు అని చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి చెప్తా